గవర్నమెంట్ స్కూళ్ళలో చదివిండు కాబట్టి ఆ జీవితాలని అనుభవాలను రంగరించి దిశానిర్దేశం చేస్తున్నాడు. బొమ్మలు వేసేది మంచి ఆర్టిస్టు, అంతేలే, చాలా మంచి ఆర్టిస్టు. అందుకనే భారతదేశంలో ఏ ముఖ్యమంత్రికి రాని పిలుపు ఈయనకు వచ్చిందంటవా? వచ్చింది. అయితే స్థానిక పొత్తులపై స్టడీ అలర్ట్ గా ఉండాలని ఇన్ఛార్జ్ మంత్రులు ఎవరైతే ఉంటారో, అయితే ఇప్పుడు మన ఖమ్మంలో సిపిఐ తోని పొత్తు ఉంది కదా, కొత్తగూడెం వాళ్ళు కొత్తగూడెంలో మాకే వదిలిపెట్టాలన్నట్టుగా వాళ్ళు అడుగుతున్నట్టు. అంటే ఇప్పుడు రాష్ట్రం వెలుపున పొత్తుందా కాంగ్రెస్ తోటి ఎర్రజెండా కోల్జాగరకు, లేకపోతే అక్కడక్కడ మాత్రమేనా? అంటే వాళ్ళు ఎక్కడ కూడా ఎక్కువ కూడా ఆశపడి ఎక్కువ అడుగుతలేరు. వాళ్ళ బలం ఎక్కడ ఉన్నదో ఆ బలం ఉన్న దగ్గర అడుగుతున్నారు. సరే, వాళ్ళు అడిగిన దాంట్లో కూడా న్యాయం ఉన్నది, వీళ్ళందరూ సహకరించుకుంటారు, పోతారు. అందుకనే ముఖ్యమంత్రి గారు కూడా ఏం చెప్తున్నారంటే, పొత్తుల విషయంలో జర ఆచితూచి అడుగులు ఎయ్యిర్రి, ఎట్లా పడితే అట్లా నిర్ణయాలు తీసుకోకుర్రి. కొన్ని జాగాలలో బీఆర్ఎస్ కోళ్ళ జాగాలకు కూడా ఎర్రజెండా కోళ్ళ జాగాలు 100 పడుతున్నాయి అట, సోపతి అవుతున్నాయి అటగా. మరే సోపతి ఎక్కడైతే చెప్పనా, ఇప్పుడు సిపిఎం ఉన్నది, సిపిఎం అవుతుంది. ఎందుకంటే అప్పుడు నోముల నరసింహయ్య సిపిఎం ఉండే, అందులోకెళ్ళి వీళ్ళు దాన్ని చెదలు పట్టించి ఆయనని ఇబ్బందులకు గురి చేసి ఇలా దాంట్లో చేర్చుకురు. ఆయన ఇప్పుడు నాగార్జున సాగర్ లా ఓడిపోయాడు చూడు, నోముల నరసింహయ్య కొడుకు భగత్. వీళ్ళు ఎర్ర జెండా పట్టిన వాళ్ళు మళ్ళీ వేరే జెండా నీడకు బోర్ అనేది ఒక శపథం ఉంటది వాళ్ళది, కానీ దాన్ని కూడా బ్రేక్ చేపించిర్రు. అట్లా చేపించి వాళ్ళని ఆగం చేసిరు. కానీ సరే, పొత్తు ఉంటే కొంతమంది పొత్తు పెట్టుకోవచ్చు. పొత్తు ధర్మం ప్రకారం కరెక్ట్ గా పనిచేస్తారు వాళ్ళు, న్యాయంగా. పొత్తు ధర్మం ప్రకారం న్యాయంగానే మాట అంటే మాటే, మాట అంటే మాటే. వెనకబడుతుర్రు అంటే వాళ్ళు పైసలు పంచరు, నీతిగా నిజాయితీగా ఉంటారు కానీ పైసలు పంచరు, కొట్లాడతారు. నీకు సమస్య వచ్చింది అంటే ముందు నిలబడేది వాళ్ళే. అంటే ఇప్పుడు జనాలేమో పైసలకు అలవాటు అయి ఓట్లేస్తున్నారు. సరే, అంటే ఒక్కొక్క పార్టీకి ఒక్కొక్కటి ఉంటది. ఇప్పుడు సిపిఎం వాళ్ళకి అట్లుంటది, కాంగ్రెస్ వాళ్ళకి ఏముంటది అంటే, అరే కాంగ్రెస్ పార్టీ అధికారం ఉంటే ఎట్టనన్నా బతకొచ్చు రా, ఏమన్నా పని చేసుకొని బతకొచ్చు, ఏం ఇబ్బందులు ఉండే ప్రశాంతంగా బతకొచ్చు, ఎవడైనా బతకొచ్చు అనేది ఒకటి, అది ముద్ర పడిపోయింది కాంగ్రెస్, ఎటనైనా బతకొచ్చు అని. బీజేపీ దాంట్లో ఏముంటది అంటే, ఇక ఓన్లీ దైవ భక్తి, జై శ్రీరాము, ఈ నినాదము, దేశాన్ని కాపాడుతామని చెప్తుంటారు. దేశం కోసం ఉరుకులాడాలి, కొట్లాడాలి అని చెప్పి రెచ్చగొట్టేసి ఏం చేస్తారంటే, ఇక రెచ్చగొట్టి ముందలు కురుకుతుంటే వాళ్ళకు ఇంకా అన్నం కూడా సరిగా పెట్టరు, వాళ్ళ ఇంటికాడ నుంచి టిఫిన్ కట్టుకొని పోతారు. అట్లా మెస్మరైజ్ చేస్తారు, మంత్రముగ్ధులను చేసి దింపుతారు. ఇక కానీ రూపాయి ఇయ్యరు. పైనుంచి వాళ్ళకు కోట్ల రూపాయల ఫండ్ వచ్చినా కానీ ఇట్లా ఇంగిలీష్ అయితే ఇట్లా అని కూడా అనరు వాళ్ళు. అందుకనే బీజేపీలో పోరాలు ఉంటారు కానీ పెద్దోళ్ళు ఉండరు, యువత ఉంటుంది, స్టూడెంట్స్ వరకు ఉంటారు. పెళ్ళైన వాళ్ళు బీజేపీలో ఉండరు. ఎందుకంటే బరువు బాధ్యతలు అన్ని వచ్చినాక ఆటోమేటిక్ వాళ్ళకి తెలిసి వస్తుంది, అప్పుడు తెలివి వస్తుంది, ఆ పార్టీని వీడి వేరే పార్టీలలో జాయిన్ అవుతారు. ఇదే జరుగుతుంది. అవును, నిన్న మన ఈ కనివైన రాజయ్య యాదవ్ మాట్లాడిందిగా. అవునవును, ఇది మన గొర్రెల మేకల సహకార సంఘం మాజీ చైర్మన్. అయితే ఆయన మాట్లాడేటప్పుడు ఒక మాట మనం కూడా అడిగినాం. ఏమన్నామంటే, ఇప్పుడు సమ్మక్క సారక్క జాతరకు కేంద్రం నుంచి కూడా ₹1,00,00,000 ఇచ్చింది అనేది కిషన్ రెడ్డి వాళ్ళకి. పొంగులేటి మైకుల ముందరకు వచ్చి ₹1 మేము గానం, కేంద్రం సొమ్ము మాకు ఇయ్యలేదని ఆయన అన్నాడు. అవును, అది ఏమన్నా దొరికిందా మతలో? ఇయ్యలేదట, వాస్తవానికి ఇయ్యలేదట. మరి ఇచ్చినవంటే అప్పు ఇచ్చినవంటే అప్పు కొడుతుంది కాబట్టి మన రాజయ్య యాదవ్ గారు కూడా ఏమన్నారంటే, ఒకవేళ కేంద్రం కనుక ఇస్తే పొంగులేటి రాజీనామా చేయాలి, అంతే. ఇయ్యకుంటే కిషన్ రెడ్డి రాజీనామా చేయాలన్నాడు అన్నాడు రాజయ్య యాదవ్ అన్నాడు. కానీ అది వాస్తవమే. కానీ మరి వాళ్ళిద్దరు తెలుసుకోవాలి, మనం ఈడ తేల్చేది కాదు కదా. ఎవరికి ఫోన్ చేస్తే అది బయటపడుతుంది. ఎవరు ఉన్నారు లైన్లో? బీజేపీ వాళ్ళకు చేయరాదు. కిషన్ రెడ్డిగా ఎత్తుతాడో చేయనైతే చేస్తా. ఎందుకంటే ఇప్పుడు ఇది ఏదో ఒకటి తేరాలి, ఇది ఎంత జనాలని ఆనం చేసే పని ఇదంతా. అమ్మో, మీరు డయల్ చేస్తున్న నంబర్ ప్రస్తుతం బిజీగా ఉంది. బిజీ వస్తుంది కిషన్ రెడ్డి గారిది, మళ్ళీ తర్వాత తీసుకుందాం జరసేపు అయినాక. ఒకసారి ఊకే చేస్తే మరి ఆయన మంత్రి ఊకే చేస్తారు ఏంది మంత్రి, జనాలు ఓటు ఏంది ఆయన మంత్రి అయిందా?
కరెక్టే కానీ మనం కూడా జరగండి ఒక దేవుడు అన్నట్టుగా మాట్లాడుతున్నానే. దేవుడు అన్నట్టు కాదే, ఇప్పుడు ఆయన కేంద్ర మంత్రి కాబట్టి ఎంతో మంది పొద్దుగాల సమస్యలు చెప్పుకుంటానికి వస్తుంటారు, సమస్యలు చెప్పుకుంటూ వస్తారు కాబట్టి మనం కూడా కొత్త వెసులుబాటు మనం కూడా ఆగినాం కదా, ఆగే చేద్దాం ఆగినాం, ఆగే మళ్ళీ చేద్దాం మరి ఏమనుకుంటున్నాం అంతలో ఏముంది అనుకోను కానీ